వచ్చేసి మ్యూజియం దగ్గరికి వచ్చేసాం. ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర కాటన్ బిజినెస్ పుట్లో బ్యారేజ్ కట్టించిన అతని పేరు అది. ఆయనకి సంబంధించిన ఫోటో ఇదనమాట. శ్రీ సగర్ కాటన్. ఇక్కడ బ్యారేజ్ కట్టించేటప్పుడు ఉన్నటువంటి మ్యూజియం ఇది మొత్తం. మ్యూజియంలో వాళ్ళు ఎట్లా అప్పట్లో బ్యారేజ్ కట్టడానికి ఎంత కష్టపడ్డారో, ఆయన ఎట్లా దీనికి సంబంధించి చేసాడో ప్రాజెక్టు అని చెప్పారన్నమాట. మొత్తం ఇదంతా ఇది వచ్చేసి వే ఎట్లా వాటర్ ఎట్లా వస్తుంది ఏంటి ఇది పరిశీలన తీసుకొని వే ఆఫ్ బెంగాల్ అనమాట. అట్లా వాటర్ వచ్చేసి బెంగాల్లో కలిసిపోతుంది. అది కూడా 3 బ్యారేజీలు మనం చూసాం కదా. ఆ 3 బ్యారేజీలు ఇక్కడ కనిపిస్తున్నాయి. 1, 2, 3, 4, 5. లాస్ట్ కెనాల్ వచ్చి మెయిన్ అంతటికి కారకుడైన ఈయన అనమాట. కాటన్ ఇతని పేరు. ఇక్కడ ఈ గోదావరి డిస్టిక్ చుట్టుపక్కల ప్రాంతాల్లో వాళ్ళందరూ దేవుళ్ళ చూస్తారు. ఎందుకంటే ఆ టైంలో ఈయన వీళ్ళకి చేసిన చాలా గొప్ప విషయం అనమాట. ఇదిగోండి ఈయనకి సంబంధించి వాళ్ళ తల్లిదండ్రులు అన్నమాట వీళ్ళిద్దరూ. కాలంలో కట్టించేటప్పుడు ఇది ఒక నమూనా. అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వాటర్ వెళ్ళాలి, ఎట్లా వెళ్ళాలి అని చెప్పి వాళ్ళు మ్యాప్ గీసుకున్నట్టు ఇట్లా ప్రింటింగ్ చేసి పెట్టారు.